హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి, నేను రాపూర్ నుంచి వచ్చిన మా సిస్టర్ ఆయిషా, ఇంకా మా తమ్ముడు అంటే పెద్దమ్మ కొడుకు, ఇంకా ఆయిషా పిల్లలు, నా బాబు, అందరం కలిసి అలా సరదాగా అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ నడుచుకుంటూ. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాము మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోనైతే వాచ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము మా ఊరి చెరువు వరకు అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. చెరువు అంటే మా ఊరి కట్ట అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మా ఊరి కట్ట దగ్గర మా ఊరమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంది, మా ఊరికి ఫేమస్ అయిన టెంపుల్. ఆ టెంపుల్ని కూడా ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా పిల్లలైతే ఈరోజు వాటర్లో ఆడతానని చెప్పారు, సో ఆ వాటర్ దగ్గర కూడా తీసుకెళ్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇంకా చూడండి, మా ఊరి చర్చ్ అదైతే, ఇంకా దాని పక్కనే శివాలయము, దానిపైనే మా ఊరమ్మ తల్లి టెంపుల్, మొత్తం అయితే పక్కనే అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే చూడండి, బాబు వాటర్లో దిగుతానని చెప్పాడు. సరే నేను దింపుతాను రా అంటే వచ్చి మళ్ళీ నేను దిగను అనేసాడు బాబు. సరేలే పదా వెళ్ళిపోదామని బాబునైతే పిలుచుకొని అలా వచ్చేసాను మళ్ళీ. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తూ ఉంటే ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే వాచ్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. వాచ్ టైం అయితే వస్తుంది నా ఛానల్కి. 4000 వాచ్ అవర్స్ అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని ఛానల్ అయితే మానిటైజేషన్కి రావాలి ఫ్రెండ్స్. సో అందువల్ల అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే. ఇంకా పిల్లలతో అయితే ఇలా ఆడుతూ ఉన్నాను నేను. బాబు వీటిపైన నడిచి జంప్ చేస్తానన్నాడు, అందుకని చిన్నగా నడిపించుకుంటూ వచ్చి జంప్ అయితే చేపించేసాను బాబుకి. ఇంకా అక్కడైతే కాసేపు పిల్లలు అందరూ ఆడుకున్నారు ఫ్రెండ్స్. ఆడుకున్న తర్వాత ఇక్కడ చూడండి, పొలాల్లో వాటర్ అయితే పోతూ ఉన్నాయి, మోటార్ వేసేస్తున్నారు. ఇంకా ఇదే ఫ్రెండ్స్ మా ఊరమ్మ తల్లి టెంపుల్ అయితే. ఇక్కడ చూడండి, కిందంతా వడ్లు అయితే వేసేస్తున్నారు. పొలాల్లో ఇప్పుడు వడ్లంతా కోస్తారు కదా, వరి కోసే సీజన్ అయితే వచ్చేసింది. మొత్తం కోసేసి లారీలకి అయితే వేసేస్తారు. చాలామంది వడ్లు అయితే కోసినటువన్నీ ఈ కట్ట దగ్గర అయితే వేసి కాట అయితే వేసేస్తారు అక్కడే. ఇంకా కట్ట పైకి అయితే ఎక్కేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే మా ఊరి చెరువులో అయితే వాటర్ అంతా ఎక్కువ ఏం లేవు, లైట్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ అయితే చూసేయండి. ఇంకా ఫారెస్ట్ చెట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా చెరువు అవతల, అక్కడే ఫ్రెండ్స్ మా పొలాలు ఉండేది. ఇంకా వీడియో అయితే చూశారు కదా, మా పొలాల వీడియో. ఎవరైనా చూడకపోయి ఉంటే నా ఛానల్లో అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్, మా పొలం వీడియోస్ కూడా. ఇంకా ఇదే ఫ్రెండ్స్ మా ఊరమ్మ తల్లి టెంపుల్ అయితే. ఇక్కడ పొయ్యి కూడా ఉంది చూడండి, ఎవరైనా పొంగళ్ళు పెట్టుకోవడానికి వస్తారు కదా, ఇంకా వాళ్ళైతే పొంగల్ చేసుకోవడానికి పొయ్యి అన్నమాట. ఇంకా ఇదైతే నేరేడు పండు చెట్టు. చిన్నప్పుడు ఎక్కువ వచ్చి ఇక్కడ నేరేడు పళ్ళు అయితే కోసుకొని తినేవాళ్ళము. ఇప్పుడైతే చాలా బాగా కట్టేశారు ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్. ఇలా లేదు ముందు, ఇప్పుడు చూడండి ఎంత బాగా కట్టేశారు. ఈ టెంపుల్కి ఒక పెద్ద స్టోరీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఈ వీడియోలో చెప్పట్లేదు, నాకైతే కొంచెమే తెలుసు, అంత క్లియర్గా అయితే తెలీదు, అందువల్ల నేనైతే ఇప్పుడు స్టోరీ అయితే చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే చూడండి, కీస్ అయితే వేసేస్తున్నారు టెంపుల్లో. ఇంకా పిల్లలైతే ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అయితే కోసుకుంటూ ఉన్నారు, మా తమ్ముడు కోసిస్తూ ఉన్నాడు పిల్లలకి. అలా కోసుకుంటూ ఇంకా వీడియోస్ అయితే తీసుకుంటూ మేము ఎంజాయ్ చేస్తూ వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడే మనకు వాటర్ ప్లాంట్ కూడా ఉంది చూడండి, అక్కడ కనిపిస్తూ ఉంది కదా, అదే ఫ్రెండ్స్. ఇంకా మా సిస్టర్ కూడా చూడండి ఫొటోస్ తీసుకుంటూ ఉంది ఫ్లవర్స్తో. ఇక్కడ నుంచి వాటరే ఫ్రెండ్స్ మా ఊళ్ళో అందరూ తెచ్చుకుంటూ ఉంటారు క్యానుల్లో పట్టుకొని.
ఈ వాటర్ ప్లాంట్ నుంచే. ఇంకా నేను మా సిస్టర్ పిల్లలైతే అలా కట్ట దగ్గర నుంచి దిగి వచ్చేస్తూ ఉన్నాము. ఇక్కడైతే చూడండి మా ఊరు అబ్బాయి సురేష్ మా ఇంటి ముందరే ఉంటారు. ఆ అబ్బాయిని చూస్తే మా బాబు అయితే భయపడతాడు. ఇంకా ఆ అబ్బాయి కనిపించే బాబునైతే ఎత్తుకున్నాడు. ఇంకా వాడైతే పోకుండా అరుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. నేను రాను, వెళ్ళిపోతానని ఏడుస్తూ ఉన్నాడు. చాలా భయం మా బాబుకి సురేష్ని చూస్తే. చూడండి ఏడుస్తూ వచ్చేసాడు నా దగ్గరకైతే. ఇంకా అలా నడుచుకుంటూ అక్కడ నుంచి చెరువులో దిగుదామని ఇంకా చెరువు దగ్గరికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ వాటర్ అయితే అస్సలు బాగాలేవు. ముందు వెళ్ళినప్పుడు మా బాబాయ్ పిల్లలు, అక్క పిల్లలు అందరూ వచ్చినారు కదా, అప్పుడు వెళ్ళినప్పుడు అయితే వాటర్ చాలా బాగున్నాయి. ఇంకా వాటర్ కూడా ఫుల్ ఉన్నాయి. ఇప్పుడైతే వాటర్ అయితే అస్సలు బాగాలేవు, బురదగా ఉన్నాయి, నీట్గా కూడా లేదు. అందుకని పిల్లల్ని అయితే అస్సలు దింపలేదు వాటర్లో. ఇంకా రిటర్న్ అయితే అయిపోయి అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు మా సిస్టర్ పిల్లలు అందరూ. కాసేపు అయితే అలా కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇంకా కూర్చున్న తర్వాత నడుచుకుంటూ అలా వచ్చేసి ఇంకా ఇక్కడైతే చూడండి వాటర్ ఉన్నాయి కదా, ఈ తూమ్ దగ్గర అయితే ఆగాము. మా సిస్టర్ అయితే అక్కడ కూర్చొని ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంది. ఇంకా పిల్లలు అయితే దిగుతానన్నారు వాటర్లో. ఇంకా అందుకని పిల్లల్ని కూడా దించేసాను నేను. చూడండి కాసేపు అలా ఆడుకోండి వెళ్ళిపోదామని ఇంకా అలా దించాను. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో దిగగానే పిల్లలైతే. వాటర్ చూడండి చాలా బాగున్నాయి, క్లియర్గా నీట్గా కూడా ఉన్నాయి వాటర్. అందుకోసం పిల్లల్ని అయితే ఇక్కడ ఆడుకోండి అని చెప్పాను నేనైతే. సో ఫుల్ అయితే ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు. ఇంకా బాబు చూడండి ఎలా తడిచిపోయాడు. ఒక 5 మినిట్స్ ఆడాడో లేదో నా దగ్గరికి అయితే వచ్చేసాడు. చలిగా ఉంది అని ఎత్తుకోమన్నాడు. అందుకని ఎత్తుకొని బాబుని ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోదామని చెప్తా ఉన్నాను. ఇంకా వీళ్ళైతే కొన్ని ఫొటోస్ అయితే అలా తీసుకుంటూ ఉన్నారు. తీసుకొని ఇంకా నేనైతే బయలుదేరిపోయాను ఫ్రెండ్స్ బాబుని ఎత్తుకొని నడుచుకుంటూ. ఇంకా అందరం నడుచుకుంటూ వచ్చేసాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక చెట్టు అయితే బాగా ఎండిపోయి ఉంది. అసలు ఒక్క ఆకు కూడా లేదు దీనికి, ఫుల్ ఎండిపోయింది. ఇంకా వరి కోతలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్ మా ఊర్లో. ఒకరి తర్వాత ఒకరైతే వరి కోసేస్తూ ఉన్నారు. ఇక్కడైతే చూడండి మా ఊర్లో భాష్యం స్కూల్ వ్యాన్ అయితే ఉంది. మా ఊర్లోనే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ భాష్యం స్కూల్ వ్యాన్. ఎర్లీ మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయిపోద్ది. ఇంకా ఈవినింగ్ 5:40 అలా అయితే ఇక్కడే తెచ్చి పెట్టేస్తుంది. విలేజెస్ పిల్లలంతా పిలుచుకొని పోతుంది భాష్యం స్కూల్ వ్యాన్. ఇంకా అక్కడ భాష్యం స్కూల్ వ్యాన్ దగ్గర మా తమ్ముడైతే ఈ టిఫిన్ అయితే ఇచ్చాడు, ఆష్ టిఫిన్. ఇంకా ఆష్ అయితే ఇంటికి తీసుకొచ్చేసి మేమైతే ఆష్ తాగుతూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా ఆష్ వీడియోస్ అయితే మీకు నేను పోస్ట్ చేస్తాను. మా ఇంట్లో కూడా 3 days చేస్తారు. ఈ రంజాన్ నెలలో వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్.